హాయ్ హలో అండి, అందరికీ హ్యాపీ ఉగాది. మీకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ 3 అవర్స్లో పులవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే పిండి కలిపేసి చక్కగా ఇలా ఒక దీపం తమలపాకులో పెట్టి పిండిలో పెట్టి మూత పెట్టేయండి. 3 అవర్స్ తర్వాత చూడండి చక్కగా పొంగుతుంది. చూసారా? 3 అవర్స్ అలా వదిలేయండి. 3 అవర్స్ తర్వాత చూస్తే పిండి చక్కగా పులుస్తుంది. అప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకుంటే సూపర్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. నాకు 4కి పిండి పట్టాను, 7 కల్లా కావాలి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో? ఇప్పుడు చూడండి బాగా మిక్స్ చేసేసి చూడండి, నైట్ అంతా వదిలేసినట్టే పొంగింది కదా, మీకు కనిపిస్తుందా? ఇప్పుడు మనకు కావాల్సిన టిఫిన్ వేసేసుకోవచ్చు. ఓన్లీ 3 అవర్స్ చాలు. ఎంత బాగా పొంగిందంటే మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు చక్కగా చిన్న దిబ్బ రొట్టెలా వేసేయండి. చూసారా ఎంత టేస్ట్ కూడా భలే ఉంది తెలుసా. ఆ తర్వాత ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడితే ఈ చిట్కా పాటించండి. ఓకే బాయ్. అందరికీ హ్యాపీ 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 ఉగాది. చూసారా ఎంత బాగున్నారో స్వామి. ఓకే బాయ్, గుడ్ నైట్.